Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము. ఫియర్ నాట్, ఫర్ దే దట్ ఆర్ విత్ us ఆర్ మోర్ దెన్ దే దట్ ఆర్ విత్ దెమ్. 2 Kings 6:16 భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. 2 రాజుల గ్రంథము 6:16. ఇక్కడ గెహాజీ గారు శత్రు సైన్యమును చూచి భయపడుతున్నప్పుడు ఎలీషా గారు ఒక మాట అంటున్నారు. అక్కడ ఎలీషా గారు చూసిన అద్భుతాన్ని దేవుడు ఎలీషా గారికి చూపించి గెహాజీతో ఇట్లా అంటున్నారు. అదృశ్యముగానున్న గొప్ప శక్తివంతమైన దేవుని సైన్యం చూచిన ఎలీషా గారు, భయపడవద్దు, మన పక్షంలో ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని గెహాజీ గారిని ధైర్యపరిచారు. ఎందుకంటే గెహాజీ గారు దేవుని యందు నివసిస్తూ ప్రార్థన చేస్తూ అనునిత్యం భయభక్తులు కలిగి జీవించడం వలన దేవుడు వారి పక్షాన ఎలీషా గారి ప్రార్థన ద్వారా దేవదూతలు వారి పక్షంలో ఉండి యుద్ధము చేసి వారిని కాపాడుటకు దేవుడు పంపించి ఉన్నాడు. అలాగా దేవుడు వాగ్దానం ఇచ్చి బలపరిచాడు. భయపడవద్దు అంటున్నాడు. అలాగే మన జీవితంలో కూడా మనల్ని భయంకరమైన సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటిని చూచి మనము వీటిని జయించలేమని, అసాధ్యమని తలంచి గెహాజీ గారి వలె భయపడుతున్నామా? అయితే ఒక్కసారి ఎలీషా వలె విశ్వాస నేత్రములతో మనము దేవుణ్ణి కానీ చూడాలి. విస్తారమైన వనరులను ఆయన భయపరుస్తాడు. నీలో ఉన్న భయమును తొలగించి సమస్యలను జయించే శక్తి సామర్థ్యాలను మనకు కలగచేస్తాడు. కాబట్టి మనము భయపడక, మన పక్షమున్నవాడు వారికంటే అధికులై ఉన్నారని గ్రహించి ధైర్యముగా మన యొక్క సమస్యలతో పోరాడదాం. ప్రార్థన. ప్రేమమయుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ, మా అందరి జీవితంలోనూ గెహాజీ గారి వలె భయపడక విశ్వాస నేత్రములతో మేము నీ వైపు చూసి వాటిని జయించి మీ యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకొని మిమ్మల్ని మహిమపరిచే వారంగా సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి.